పప్పుచారుకు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందామండి. ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. 2 టమాటా తీసుకొని తరిగి పెట్టుకున్నాను. 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ కారం, 3 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ పసుపు పొడి, 2 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నానండి. 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, 3 ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయను తరిగి పెట్టుకున్నాను. హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ అంతా ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కడిగిన కందిపప్పు, టమాటా, పసుపు, పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆయిలు, 2 గ్లాసుల వాటరు వేసుకొని మూత పెట్టేసుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకోవాలి. తర్వాత మూత తీసేసి కిందికి దించుకొని పప్పు గిత్తితో ఈ విధంగా ఎనుపుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని చింతపండు రసం, ఉప్పు, కారం, 2 గ్లాసులు వాటరు వేసుకొని బాగా కలుపుకొని 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాణలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎర్రగా వచ్చేంత వరకు చూసుకొని తర్వాత కొత్తిమీర వేసి ఈ తాలింపుని ఆ పప్పు చారులోకి కలుపుకోవాలి. తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి.